ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అవనాపు విజయ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని అంబర్సత్రం జంక్షన్ వద్ద గల భాను మల్టీ స్పెషాలిటీ చెస్ట్ కేర్ క్లినిక్ వద్ద క్యాన్సర్ ఉచిత పరీక్ష శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవనాపు విజయ్ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా పేద మధ్యతరగతి ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారికి వైద్య సేవలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందించిన వైద్యులు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఊపిరితిత్తుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ అవనాపు భానుప్రకాష్ మాట్లాడుతూ, ఆస్మా తదితర రోగాలతో బాధపడుతున్న పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ సుధానంద బెస్ట్ క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి పట్టణంలోని అంబర్సత్రం, శివాలయం వీధి, కమ్మ వీధి, అశోక్ నగర్, కాటవీధి, నాగవంశపు వీధి, లంకాపట్నం, కొత్తపేట తదితర ప్రాంతాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ శ్వేత, డాక్టర్ సుకన్య, డాక్టర్ హిమబిందు, అతిథులు సుబ్బాడ రవిశేఖర్, రోటరీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, రోటరీ మెడికల్ డైరెక్టర్ రమేష్, అవనాప్ సత్యనారాయణ, హరీష్, జీవన్, ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ భాను చెస్ట్ కేర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ 3వ యానివర్సరీ సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళతో మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేయడం జరిగింది. క్యాన్సర్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్, అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ని వాళ్ళు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు దాని గురించి పరీక్ష చేసి వాళ్ళు చేసిన టెస్టులన్నీ చూసుకొని మన యొక్క కండిషన్ బట్టి మనం చేయడం జరుగుతుంది. పాటుగా బ్రీత్ ఫ్రీ లంగ్ క్యాంప్, లంగ్స్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, లంగ్స్ యొక్క పిఎఫ్టీ టెస్టింగ్ అనేది ఉంటుంది, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అనేది. ఇది పోస్ట్ కోవిడ్ కరోనా తర్వాత చాలామందికి కూడా ఈ లంగ్స్లో ఫైబ్రోసిస్ అనేది రావటం, వాళ్ళ యొక్క కండిషన్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం అనేది, ఆయాసం అనేది రావడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ కోవిడ్ తర్వాత చాలామందికి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్రీత్ ఫ్రీ లంగ్ క్యాంప్ ద్వారాగా మనకి పిఎఫ్టీ టెస్టింగ్ చేసి వాళ్ళ యొక్క లంగ్ పరిస్థితి అనేది ఏ రకంగా ఉందన్నది మనం టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. లంగ్ చెకప్ అనేది పెట్టడం జరిగింది. అలాగే లోపల మన గైనకాలజిస్ట్ డాక్టర్స్తో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారితో మనకి బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంపు, అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఈరోజు ఈ క్యాంప్ అంతా కూడా 10 o'clock నుంచి 2 o'clock వరకు రన్ అవుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ విజయనగరం ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అదే క్లబ్ మరియు డాక్టర్ భాను చెస్ట్ కేర్ సహకారంతో కంబైన్ అయ్యి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ మెంబర్స్ కూడా వచ్చి వాళ్ళందరూ సహకారంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్కి ఈ యొక్క క్యాంపులో ఉన్నటువంటి ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో మరి భాను చెస్ట్ కేర్ హాస్పిటల్ దిగ్విజయంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఆ 4 సంవత్సరాలు పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే మన అవనాపు భానుప్రకాష్ గారు డాక్టర్ వృత్తిగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పేషెంట్లకి నిత్యం అందుబాటులో ఉంటూ కూడా ఆయన ఆ పేషెంట్లందరూ కూడా మంచి మెడిసిన్స్ ఇస్తూ సహకరిస్తున్నారు. మరి ఇలాగే ఇంకా ఉన్నతమైన స్థానంకి వెళ్ళి ఆయన ఇంకా ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు డాక్టర్గా చేస్తూ ప్రజలకు అభిమానాన్ని పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ